హలో గుడ్ మార్నింగ్ ఒంగోల్. గుడ్ మార్నింగ్ అంగల్. రాజ్యలక్ష్మి. హాయ్ రాజ్యలక్ష్మి గారు. హాయ్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న మీరు క్వశ్చన్స్ అడిగారు కదా, మీకు కూడా హ్యాపీ సండేనండి. థ్యాంక్ యూ. ఈరోజు సండే, మరి ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ ప్రెజెంట్ రెడీ ఉన్నాము, చాలా ట్రై చేశాక ఓకే అవి రెడీ చేయాలి. ఓకే, అంటే బయటికి వెళ్ళడాలు ఏమి లేవా? బయటగా సండే కదా ఈరోజు. సండే వెళ్ళం, ఇంట్లోనే. ఓకే ఓకే, టెంపుల్కి వెళ్ళొచ్చి ఇక్కడ దగ్గరలో ఓకే పూజ ఉంటే వెళ్ళి తెచ్చేస్తాం అన్నమాట. ఓకే, నేను మళ్ళీ పాట పాడినా? ఓ తప్పకుండా. తొలి సంధ్యా వేళలో తొలి పొట్టు పొడుపులో తెల్లవారే సూర్యులో విరిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సింధూరం. తొలి సంధ్యా వేళలో తొలి పొట్టు పొడుపులో తెల్లవారే తూర్పులో వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సింధూరం. జీవితమే రంగుల వలయం, దానికి ఆరంభం సూర్యుని ఉదయం. గడిచే ప్రతి నిమిషం అది ఎదిగే ప్రతిబింబం, వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం. ఆ హృదయం సంధ్యారాగం నేను కొలితే అనురాగం. ఇవాళ సండే కదా, అందుకని సూర్యుడి గురించి పాడారు. సూపర్ అండి, సూపర్ గా పాడారు. థ్యాంక్ యూ. బాగా పాడారు. థ్యాంక్ యూ. అందుకే పాట పాడాను పొద్దున్నే. మీ సాంగ్ తో ఇంకొంచెం రిఫ్రెష్ చేశారుగా మా వ్యూవర్స్ అందరికి. మీ సాంగ్ పాడటంతో మా వ్యూవర్స్ అందరికి కొంచెం రిఫ్రెష్ చేశారు కదా అంటున్నా. అవునవును, మొదలెట్టామాట మన ఇది. అవునండి, మీరు అన్నారు కదా మీ ప్రోగ్రామ్ చూసినాక, మీ ప్రోగ్రామ్కి కాల్ చేసినాక మేమైతే ఇంకా వంట స్టార్ట్ చేస్తామనని. అవును కదా, మరి జోష్ వస్తాం మాకు కూడా. జోష్ వస్తుందా? ఎప్పుడైతే అవుతుందా అని కూర్చుందనమాట మాట్లాడే. అదే టైం కోసం వెయిట్ చేసి వెంటనే కాల్ చేశారు. ఫస్ట్ కాలర్ మీరే. చాలా బాగా అనిపించింది. అంత వెయిట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎంత అభిమానిస్తున్నారు మా ఛానల్ని. అవును కదా, ఇంకా మనం అభిమానించాలి. మన ఛానల్స్ మనకు ఉన్నప్పుడు మనం చేస్తే ఎంకరేజ్ చేయాలి. మేము టైం పాస్ చేయాలి, అవన్నీ ఆనందించాలి. టైం పాస్ కదా, ఆనందించాలి. అవునండి. మీరు ఆనందపడితే మేము కూడా చాలా ఆనందపడతాం. మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉన్నట్టే. అంతే కదా, అంతే అండి. ఈరోజు మీరు మమ్మల్ని ఏం క్వశ్చన్ అడగరా? నిన్న క్వశ్చన్స్ ఏంటో ఆన్సర్లు తెలిసే ఇంకా లేదా? లేదు, తను ఇంకా కాల్ చేయలేదు ఆ మేడం. ఇంకా మేడం కాల్ చేయలేదు. ఏం చెప్పారో అదే విందాం అనుకున్నాను, కానీ ఫస్ట్ కాల్ నాదే అయ్యింది కదా, అందుకు వెయిట్ చేస్తాను. అవునవును, కానీ నిన్న మాత్రం 3 మెంబర్స్ ఫోన్ అని చెప్పారు. మరి అది కరెక్టో రాంగ్ అయితే తెలీదు. అవును కదా, అదే చూస్తున్నా నేను. తర్వాత మరి అదా కదా నాకు అర్థం అవ్వలేదు. ఓకే, చూద్దాం. ఏం కాకుండా చూడాలి. అయితే ఒక పొడుగు కథ వేస్తాను. ఓకే, తప్పకుండా. ఎవరైనా చెప్తారు, నేను వెంటనే చెప్పను, ట్రై చేద్దాం. మీరు కూడా నెక్స్ట్ డే కాల్ చేసి, రేపు కాల్ చేసి చెప్పండి ఆన్సర్ ఇది అని. అందరూ అలాగే వదిలేస్తున్నారు కదా, పొడుపు కదా. అవునవునండి, అందుకని నేను అదే చేసి చెప్తాను. తప్పకుండా. నువ్వే చెప్పేస్తామో లేదు చూస్తా. అక్క ఇంటి మీద కూర్చుంటే చెల్లి ఇంటి లోపల పోతుంది. అక్క ఇంటి మీద కూర్చుంటే చెల్లి ఇంటి లోపలికి పోతుంది. ఇంట్లోకి పోతుంది. ఏమన్నా క్లూ ఇస్తారా? దాని క్లూ అంటే ఒకప్పుడు అవే ఉండేవి, ఇప్పుడు నీకు క్లూ ఇచ్చా. ఒకప్పుడు అలానే ఉండేది, ఇప్పుడు ఉండవు. ఎక్కువ పల్లెటూరులో చేసుకునే వాళ్ళం అలాగ మనం.
ఓకే. ఇక్కడ ఈ సిటీలో అవన్నీ కుదరదు. ఇచ్చాను చాలా clues. ఏమంత ఐడియా రావట్లా. అందుకే పాత ఊర్లో చెప్పాను. ఊర్లో ఊర్లో అవి అలాగే చేసుకుంటాము. ఇక్కడ అవన్నీ కుదరవు మన సిటీలో. ఏమో ఎలగట్లా. బల్బ్ వెలిగితే ఆన్సర్ చెప్తాం. బల్బ్ వెలిగితే ఆన్సర్ చెప్తాం. బల్బ్ వెలగట్లా. అదే అదే. హలో, వినిపిస్తుంది. మీకు వినిపిస్తుందా? కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, అది అందుకని. ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే. అదే మాకు బల్బు లోపల ఒక బల్బు ఉండేది కదా, ఆ బల్బ్ వెలిగితే వెంటనే చెప్పేస్తాం. అది వెలగడానికి కొంచెం ఆలస్యం. అవునవును. నువ్వు హ్యాపీయేనా? నేను హ్యాపీనే. నా పేరు నీకు మాట్లాడేసాను కానీ తర్వాత ఎవరో అర్థం అవ్వలేదు, తర్వాత వెళ్ళినమాట. అవునా? అదే హ్యాపీ, అందుకే అనలేకపోయాను. ఏమో వెంటనే లైవ్ రావట్లేదు కదా, మేము చూడడానికి తర్వాత వస్తున్నాయి. అంటే అక్కడ అవుట్ ఆఫ్ లో మన ఛానల్ అంటూ ఉండదు కదా. అవునవును, వస్తున్నాయి కదా. అవునండి. మళ్ళీ మేము వింటూనే ఉంటాం పెట్టుకుని. అయితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసారా యూట్యూబ్ని? చేశాను. ఓకే అండి. ఇంకా తెలిసే కాగలేదు, మిగతావన్నీ వస్తుంది కూడా నేను మొన్న చేశాను. అందుకే వచ్చిన తర్వాత వచ్చింది విన్నామని నేను కాల్స్. ఓకే. మేడం చెప్పింది కూడా విన్నా, మా ఫ్రెండ్ చెప్పింది కూడా విన్నాను. అది ఐడియా నేను రాలేదు అసలు. అవునవునండి. ఈరోజు అడగాలి కాల్ చేస్తే. అడుగుతాను. అదే మొన్న అడిగిన దానికి స్త్రీ కదా. స్త్రీ. అవును, ఆవిడ లేదే ప్రపంచం లేదు కానీ అంత బుర్ర ఎక్కదుగా. మీకులో బాబు బలువులు స్లోయే. నిజమేనండి. నాది మాత్రం కరెక్టే, మరి మీదేమో నాకు తెలీదు. అవునా? నేను ఈజీగానే అడిగాను, నెక్స్ట్ కాలం చెప్పచ్చు. ఇంకోసారి రిపీట్ చేస్తారా? ఓకేనా? చెప్పండి. ఏంటి అడిగారు? ఇంకోసారి రిపీట్ చేస్తారా క్వశ్చన్ అంటున్నా. చేస్తా. అక్క ఇంటి మీద కూర్చుంటే చెల్లి ఇంట్లోకి పోతుంది. ఓకే ఓకే. ఈసారి నెక్స్ట్ కాలర్స్ కూడా అడుగుతాను, వాళ్ళు ఆన్సర్ చెప్తే ఓకే, ఆన్సర్ చెప్పకపోతే మళ్ళీ మీరు రేపు కాల్ చేసి చెప్పండి. ఓకే 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 అండి, తప్పకుండా ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఓకే ఓకే తప్పకుండా. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.